Wednesday, Mama. నాకు చెప్పు. Happy Wednesday, Papa. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాలి పాప. అమ్మ గిఫ్ట్ ఏంటిదో చెప్పు. అమ్మకి టాయ్స్ గిఫ్ట్ ఇద్దాం. అబ్బా ఏంటది? మ్యాగీ. మదర్స్ అవుట్ దేర్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో నాకు మా అమ్మ అంటే చాలా స్పెషల్ అండ్ చాలా ఇష్టం. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఏ సందర్భం వచ్చినా కూడా ఎందుకంత స్పెషల్ కూడా చెప్తూ వచ్చాను. సో స్పెషల్లీ ఈరోజు కూడా ఒక మాట చెప్తాను మా అమ్మ గురించి. ఎందుకు అంటే ఒకేసారి మనం అన్ని చెప్పలేం కదా, ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను. ఎప్పుడు కూడా మనతో పాటు మనం స్ట్రగ్లింగ్ ఫేజెస్లో ఉండే అప్పుడు మనతో పాటు చాలా మంది ఉండరు. స్ట్రగుల్ అవుతున్నప్పుడు అందరినీ మనం వదిలిపెట్టేస్తారు. సక్సెస్ అయిన తర్వాత చాలా మంది వస్తారు. అలా కాకుండా స్ట్రగుల్ అవుతున్నప్పుడు మనతో పాటు ఉండి ఆ స్ట్రగుల్లో మనకి హెల్ప్ చేస్తూ మనకి సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మా అమ్మగారు ఎప్పుడూ కూడా నేను స్ట్రగుల్లో ఉన్నప్పుడు నాతో పాటు ఉండి ఎమోషనల్గా అండ్ మెంటల్గా ఫిజికల్గా నాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఎమోషనల్గా వీక్ అయినప్పుడు నాకు ఏదన్నా చెప్పడము అండ్ అలాగే ఫిజికల్గా ఇంట్లోనే ఉండి నాకు ఏం కావాలి ఏంటి అన్నీ చూసుకునేడానికి కానీ. సో అదంతా కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఐ లవ్ యూ. సో డైరెక్ట్గా నేను అమ్మతో ఇవన్నీ ఎక్కువ చెప్పాను అనుకో, ఒక స్మైల్ ఇస్తుంది అంతే. సరే మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను నేను అని అంటుంది. సో ఈ సీక్రెట్స్ అయినా నేను అమ్మతో చెప్పాను అనుకోండి, అవి అమ్మ దగ్గరే ఆగిపోతాయి, ఇంకెక్కడికి వెళ్ళవు. సో మై పర్సనల్ ఎమోషన్స్, కోపం కానీ బాధ కానీ ఇవన్నీ కూడా నేను అమ్మ అండ్ మంజుతో షేర్ చేసుకుంటాను. దీస్ టూ పీపుల్ నాకు చాలా 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 స్పెషల్. అమ్మ తర్వాత అమ్మలాగా నన్ను మంజు చూసుకుంటున్నాడు, నాన్న తర్వాత నాన్నలాగా మంజు చూసుకుంటున్నాడు. సో నాన్న అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఈ టూ పర్సనల్ ఎమోషన్స్ నేను ఎక్కువ వీళ్ళిద్దరితోనే షేర్ చేసుకుంటాను. సో అందుకే అమ్మకి అలాగే మంజుకి హ్యాపీ 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 మదర్స్ డే. ఐ లవ్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. నన్ను భరిస్తున్నందుకు ఇలాగే భరిస్తుండండి. హ్యాపీ వెడ్నెస్డే మమ్మా. థ్యాంక్ యూ బిటా, థ్యాంక్ యూ బిటా, థ్యాంక్ యూ. నాకు చెప్పు. హ్యాపీ వెడ్నెస్డే పప్పా. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాలి పాప. ఫాదర్స్ డేకి ఇంకా టైం ఉంది. బట్ ఎవ్రీ డే ఇస్ ఏ ఫాదర్స్ డే, ఎవ్రీ డే ఇస్ మదర్స్ డే కదా. అవును. సరే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? షాపింగ్కి వెళ్ళి ఏం కొనుక్కుంటున్నాం? ఎప్పుడు పిజ్జా అయినా మా వాడికి పిజ్జా ఉంటే చాలు. ముందుగా టు ఆల్ ద మదర్స్ అవుట్ దేర్ అందరికి హ్యాపీ మదర్స్ డే. అండ్ సో మా మామ్ కి లాస్ట్ టైం ఏమి గిఫ్ట్ ఇవ్వలేదు కదా బుజ్జి, యాక్చువల్గా ఏమి ఇవ్వలేదు. సో నాకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు నార్మల్గా అమ్మకి ఒక్కొక్క శారీ అలా కొని పెడుతూ ఉంటాను. బల్క్లో నేను ఎప్పుడు అమ్మకి శారీస్ తీసుకోలేదు. అండ్ శారీస్ అంటే రొటీన్ అయిపోతుంది కదా, ఈసారి శారీస్ వద్దు, జ్యువెలరీ అంటే కూడా జ్యువెలరీ వద్దు. సో కొంచెం డిఫరెంట్గా తనకి యూజ్ అయ్యేది ఇస్తే బాగుంటుంది అని చెప్పి సో ఇప్పుడు దానికోసం షాపింగ్కి వెళ్ళడం జరుగుతుంది. సో యూజ్ అయ్యేది ఏంటి, ఏం కొంటే బాగుంటుంది. అమ్మకి ఏం తీసుకుందాము? అమ్మ గిఫ్ట్ ఏంటిదో చెప్పు. అమ్మకి టాయ్స్ గిఫ్ట్ ఇద్దాం. అబ్బా టాయ్స్ అమ్మ ఆడుకుంటుందా? అమ్మ ఆడుకుని నేను ఆడుకోవచ్చు టాయ్స్. నాకు టాయ్స్ టాయ్స్ కోటతో చూపిస్తాను. రెడీ? షల్ వి గో టు షాపింగ్? ఓకే. ఇన్ఆర్బిట్ మాల్కి వచ్చేసాము అమ్మ కోసం ఏదైనా తీసుకుందాము అని. ఇక్కడికి షాపింగ్ మాల్లోకి రాగానే ఎంట్రన్స్లోనే మా వాడు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఎస్కలేటర్ ఎక్కడం వాడికి భలే సరదా, ఎక్కడం దిగడం. అండ్ వెళ్ళగానే షాప్ చూసాడా, సో అందులో
మనం షాపింగ్ చేసే కార్ట్ ఉంటుంది కదా, అది ఎక్కుతా అని అన్నాడు. సరే అని ఎక్కించాము. అందులో కూర్చొని పెట్టి ఇంకా షాపింగ్ చేయిస్తున్నాడు వాళ్ళ డాడీ. ఇది కావాలి అది కావాలి అని అడుగుతున్నాడు చూడండి. ఎగ్జాక్ట్గా వాడికి ఏం కావాలో అక్కడే ఆపుతున్నాడు. అది కాదు బేటా, పెద్ద బ్యాటరీస్ వస్తాయి. ఈ బ్యాటరీస్ పైన ఉన్నాయి చూసావా, ఈ బ్యాటరీస్ వస్తాయి. పైన బ్యాటరీస్ తీసుకో. బాగుంది కదా క్యాండిల్. అసలు ఈ మధ్య కాలంలో కరెంట్లు పోతున్నాయి. మ్యాగీ కావాలా? మ్యాగీ వద్దు బేటా, ఇక్కడ ఉంది నీకు కావాల్సిన మ్యాగీ. ఇక్కడ చూడు. ఏంటన్నా ఏం చూస్తున్నావు నువ్వు? చెప్పు. తీసుకురాలేమ్మా, తీసుకురాలే. వీడితో వచ్చా, వీడికి ఏం కావాలో కొనిద్దాం. ఏం కావాలి మరి చెప్పు, నీకు ఏది కావాలో. ఏది కావాలి? ఏది కావాలి? కన్ఫ్యూజ్ అవుతున్నావు. అది కావాలంటున్నావు, ఇది కావాలంటున్నావు. ఇది కావాలా? ఇది కావాలా? ఇది కావాలా? అది కావాలి. అన్ని రెడ్ కార్స్ వద్దు నాన్న, అన్ని రెడ్ కార్స్ అయిపోయినాయి. ఇప్పుడు సేమ్ అది ఇది ఒకటే. అది బిగ్గా బాలేదు. మా వాడు చూసారా, ఈ షాప్కి వెళ్దాము, చిన్నోడికి బట్టలు తీసుకుందాము అంటున్నాడు. వద్దురా, మనం వేరే వర్క్ మీద వచ్చాము, చిన్నోడికి మళ్ళీ తర్వాత కొందాము అని చెప్పి తీసుకెళ్తున్నాను. అండ్ ఫైనల్లీ నేను మా మమ్మీకి ఇలాంటిది గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను. సో ఇదేంటి అని అంటే మసాజెస్. సో మనకి మంచి మసాజ్ ఇస్తుంది, ఫుల్ బాడీ మసాజెస్ ఉన్నాయి, అలాగే కాళ్ళకి మసాజ్ చేసేవి ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇంత పెద్దది తీసుకోవాలి అని అంటే కష్టం, ఇంట్లో పట్టదు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా ఎక్కువ. సో అందుకే చిన్నవి చూస్తున్నాము. ఇప్పుడు నేను చేతిలో పట్టుకుంది చూసారా, ఇది వచ్చేసి మనకి నెక్ దగ్గర షోల్డర్కి మసాజ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే బ్యాక్ మసాజ్, నడుము దగ్గర మసాజ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఇప్పుడు ఇవి 2 కనిపిస్తున్నాయి కదా, నాకు ఇవి 2 నచ్చాయి. ఒకటి ఏంటంటే కాళ్ళకి, పాదాలకి, అలాగే మోకాళ్ళకి, కాఫ్ మజిల్స్, మోకాళ్ళకి కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇదైతే చాలా బాగుంది, అమ్మ కూర్చొని కంఫర్టబుల్గా ఉంటుంది అని. సో ట్రై చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే పాదాలకి, కాఫ్ మజిల్కి పర్వాలేదు, కానీ నాకు ఎందుకో ప్రెషర్ తక్కువ అని అనిపించింది. అండ్ మోకాలకి అంత హీట్ ఒక్కటి వస్తుంది, కానీ మసాజింగ్ అనేది ఏమీ లేదు. చూడ్డానికి ఇది లుక్ వైజ్ చాలా బాగుంది, కానీ అంత ఎఫెక్టివ్గా లేదు అని అనిపించింది. ప్రైస్ కూడా చాలా ఎక్కువ, 70,000 చెప్పారు. సో దాని తర్వాత ఆఫర్ ప్రైస్ అని ఒక ప్రైస్ చెప్పారులేండి. ఇప్పుడు నేను ఇంకొకటి ట్రై చేస్తున్నాను. సో ఇదేంటి అని అంటే మోకాలకి లేదు, ఓన్లీ పాదాలకి అండ్ అలాగే కాఫ్ మజిల్స్కి మంచి ప్రెషర్ ఉంటుంది. అండ్ అలాగే మనకి బటన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ వైబ్రేషన్, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, వైబ్రేషన్ కూడా చాలా ఉంది. సో నాకు ఇది బాగా నచ్చింది, దిస్ ఇస్ గుడ్ అని అనిపించింది. ఇంకా కూడా చూస్తున్నాము ఇది కాకుండా, బట్ దిస్ సో నైస్. మేము ఏదో కొని షాపింగ్ చేస్తుంటే మా వాడు చూడండి రిలాక్స్ అవుతున్నాడు. వాడికి బోర్ కొడుతుంది, ఇంటికి వెళ్దాం, వాడి షాపింగ్ అయిపోయింది, కారు కొనేసాడు కదా, ఇంటికి వెళ్దాం అంటున్నాడు. సో ఫైనల్లీ నాకు ఇది నచ్చినట్టే ఉంది, తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇది తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే అంతకుముందు చూసింది బాగుందా అనేది ఆలోచిస్తున్నాను. సో యాక్చువల్లీ ఇంకొకటి బ్యాక్ మసాజర్ కూడా ఉంది అని చెప్పాడు, కానీ స్టాక్లో లేదన్నాడు.
ఉన్న వాటిలలో ప్రస్తుతానికి ఇది బెస్ట్ అని అనిపించింది. స్టిల్ ట్రయింగ్, చూద్దాం ఇంకా ఏమున్నాయో. సో ఇదేంటంటే నెక్ దగ్గర, షోల్డర్కి అండ్ అలాగే బ్యాక్ మసాజ్ లాగా బాగా పనిచేస్తుంది. ఇదేంటంటే లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇలాగ మనకి ఆన్ అవుతుంది. అండ్ ఇది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఒక 1.5 hour ఛార్జింగ్ పెడితే మనకి 1.5 hour వరకు వస్తుంది. ఇదిగోండి, నేను నెక్ మీద ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని. సో గుడ్, చాలా బాగుంది మసాజ్ చేస్తుంటే. సో నాకున్న డౌట్స్ కూడా అన్నీ అడిగి క్లారిఫై చేసుకుంటున్నాను, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి. సో నెక్ అయిపోయిన తర్వాత షోల్డర్కి కూడా ట్రై చేశాను, అలా బ్యాక్ కూడా ట్రై చేశాను. అంటే సో కొనే ముందు ఇవన్నీ ట్రై చేస్తేనే కదా, డబ్బులు పెడుతున్నప్పుడు డెఫినెట్లీ మనం ఎలా పనిచేస్తుంది ఏంటి అని తెలుసుకోవాలి. సో ఇలాగ మనం లాంగ్ ప్రెస్ చేస్తే లోపలున్న ఈ గోళీలు ఏవైతే ఉన్నాయో అవి తిరుగుతున్నాయి అన్నమాట, రౌండ్ బాల్స్. సో అట్లా మనం క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్లో 2 డైరెక్షన్స్లో తిరుగుతాయి. మనం అది చేంజ్ చేసుకోవచ్చు. ఇది 1.5 hour వరకు మనకి ఛార్జింగ్ అనేది ఉంటుంది. మా వాడు వెళ్దాం అంటున్నాడు. మా వాడికి మసాజ్ ఇచ్చా, చూడండి మా వాడి రియాక్షన్. సో దిస్ ఈజ్ సో నైస్. ఫైనల్లీ నాకు ఇది బాగా అనిపించింది. లెట్స్ ట్రై. ఇది ఇంకొక పీస్ ఉంది, బట్ ఇది కూడా సేమ్ దానిలాగే వర్క్ చేస్తుంది అని చెప్పారు. డిఫరెన్స్ ఏమంత లేదు. అండ్ ఇప్పుడు మా వారు, అబ్బా ఇదేదో పెద్దగా ఉంది, బాడీ మొత్తం మసాజ్ అవుతుందంట, ఎలా అవుతుంది ఏంటి, నేను ట్రై చేస్తాను అని అన్నారు. సో మొత్తానికి షాపింగ్ మాల్లో కాసేపు తిరగానే అలసిపోయాడు కాబట్టి సో అలసట తీర్చుకుంటున్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్కి కూడా మసాజ్ అవుతుందంట. ఇది ఎలా అవుతుంది ఏంటి చూడాలి. సో ఇది రిమోట్తో ఆపరేట్ చేసుకోవాలి. ఫైనల్లీ మంజు రిలాక్స్ అవుతున్నాడు. ఎలా ఉంది అని అడిగితే ఒక ఫేస్ కనిపించట్లేదు, రియాక్షన్ చూపించరా. వస్తుంది, మస్తు కంఫర్ట్ ఉంది, చాలా బాగుంది, నీకు బ్యాక్ మసాజ్ బాగా అవుతుంది అని చెప్తున్నారు. అండ్ నాకు ఇది బాగుంది అని చెప్పగానే నేను ప్రైస్ అడిగితే ఎంతో చెప్పాడులేండి, 2 లక్షలు. బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 1,77,000 అని అన్నాడు. అచ్చా ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మన బడ్జెట్లో లేదు ఇది అని అనుకొని సో అట్లా మేము ఇది వద్దనుకున్నాము. బడ్జెట్లో లేదు అండ్ ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో ప్లేస్ కూడా లేదు. సో అందుకని. కాకపోతే చాలా బాగుంది కదా ఇది. రిలాక్స్ అయింది, చాలులే పప్ప ఇంటికి వెళ్దాం పప్ప అని అంటున్నాడు. వాడికి బోర్ కొడుతుంది బాబా. సో మీకు ఎలా అనిపించింది? సో వీటిలో ఏది తీసుకుంటే బాగుంటుంది, మీ ఐడియా ఏంటి? మా వారు అక్కడెక్కడో స్వర్గలోకపు అంచుల దాకా వెళ్ళేసి వచ్చాను అంటున్నాడు. అండ్ ఇదేదో ఐ మసాజర్ అంట. నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఐకి మసాజ్ చేయడానికి కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది అని తెలిసింది. సో భలే ఉంది తెలుసా. ఐఎమ్ ఫీలింగ్ అది పెట్టుకున్న తర్వాత ఐ చుట్టూ మసాజ్ చేస్తుంది, ఐస్ పక్కన మసాజ్ చేస్తుంది. సో భలే అనిపించింది. అంటే కాకపోతే మ్యూజిక్ కొంచెం అనాయింగ్గా ఉంది. ఆ మ్యూజిక్ వింటూ ఉంటే మ్యూజిక్ కూడా వినిపిస్తూ ఉంటుంది ఒకటి. ఆ మ్యూజిక్ కొంచెం అనాయింగ్గా ఉంది, కానీ మ్యూజిక్ లేకుండా జస్ట్ అలా మసాజ్ ఒక్కటి ఎంజాయ్ చేస్తే బాగుంది. కాస్ట్ కూడా బాగానే ఉంది, ఎంతో చెప్పాడు, కానీ ఇంకా ప్రస్తుతానికి ఇది వద్దులే అని తీసుకోలేదు. సో దాని తర్వాత నేనే కాదు మంజు కూడా ట్రై చేశాడు. మంజు ట్రై చేస్తుంటే చూడండి, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఎలా పని చేస్తుంది ఏంటి అని. అండ్ ఫైనల్లీ మా షాపింగ్ అయిపోయింది, ఇంకా బయలుదేరాం. పప్పా ఇంకా డాడీ ఇద్దరు ఎస్కలేటర్ నుంచి దిగుతున్నారు. అస్సలు వదలట్లేదు వాడు. పప్పా వెళ్దాం అని పట్టాడు. మరి కిందికి దిగగానే ఒక షాప్ చూశాడు. ఆ షాప్లో మళ్ళీ టాయ్స్ ఉన్నాయి. నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతున్నాడు. చలో ఇంకా చూద్దాం ఒకసారి, అక్కడ కూడా ఏదైనా ఒకటి తీసుకుందాం అని వెళ్ళగానే ఫస్ట్ వాడు బైక్ చూశాడు. బైక్ చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. మోస్ట్లీ వీడు బైక్స్ ఎక్కువ కొనడు, అన్ని కార్స్ అని అంటాడు. సో బైక్ తీసుకుందాము అంటే సరే ప్రైస్ ఎంతో చెప్పాడు వాడు. ఆ చిన్నది 1,000 రూపాయలు. 1,000 రూపాయలు చెప్పాడు. 1,000 రూపాయలు కొంచెం కాస్ట్ అని అనిపించింది. మావాడు ఏంటి వేయగానే అది రివర్స్ వెళ్ళింది కదా, అది రివర్స్ వెళ్తుంది అని చెప్పేసి అది వద్దన్నాడు.
అట్లా ఉంటుంది మనోడితోని. సో దాని తర్వాత మళ్ళీ కార్ కావాలి అంటే సేమ్ కార్ తీసుకున్నాడు. దట్టు మళ్ళీ రెడ్ కలర్ కారే తీసుకున్నాడు. సో నేను కూడా ఇక్కడ బాటిల్స్ చూసాను. నాకు బాటిల్స్ బాగా నచ్చాయి. నాకు వాటర్ బాటిల్స్ అంటే కొంచెం పిచ్చి. సో నా కోసం ఈ వాటర్ బాటిల్ తీసుకున్నాను. అండ్ అలాగే మంజు కోసం ఈ వాటర్ బాటిల్. మంజు వాటర్ అస్సలు తాగడు. సో రీసెంట్గా మంజుకి సర్జరీ అయింది కదా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని. సో దాని తర్వాత నుంచి బలవంతంగా అయినా సరే వాటర్ ఫిల్ చేసి నేను బెడ్ పక్కన పెట్టడము, సో అలాంటివి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి వాటర్ క్యాన్ దొరికింది కాబట్టి ఇదంతా నింపేసి బెడ్ పక్కన పెడితే బలవంతంగా తాగాల్సిందే. వాటర్ అస్సలు తాగడు. సో వాటర్ అయితే మనం రెగ్యులర్గా 3 to 4 liters పర్ డే తీసుకోవాలి. సో ఫైనల్లీ బాటిల్స్ తీసేసుకున్నాను. నాకు నచ్చాయి. మీకు ఎలా అనిపించాయి బాటిల్స్? ఫైనల్లీ అమ్మ కోసం తీసుకున్నాము. సర్ప్రైజ్ రెడీ. ఎలా ఉంది బుజ్జి? చాలా హెవీగా ఉంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేనైతే అమ్మ రియాక్షన్ కోసం వెయిటింగ్. సో అమ్మ ఎలా ఫీల్ అవుతుంది ఏంటి? సో అమ్మ రియాక్షన్స్ మసాజ్ చేస్తూ ఉంటే దిస్ ఇస్ రెడీ అంటే మేము మళ్ళీ లోపలికి వెళ్ళి అన్బాక్సింగ్ చేయడం కంటే సో కార్లోనే ఇదంతా చేసేసి డైరెక్ట్గా తీసుకెళ్తాం అనమాట. ఓ వీడు కారు కొని వీడి లగేజ్ చూడు. నువ్వు కారు కొన్నావు. ఎవరి లగేజ్లో వాళ్ళు మోస్తున్నాము. ఈ లగేజ్ మాత్రం మా ఆయన మోస్తున్నాడు. నేనేం పోయట్లేదు అనుకోకండి, నా చేతిలో కూడా ఉంది లగేజ్. చిన్నోడు చూడు. హాయ్ బేటా. హలో హలో హలో. సరే ఎనర్జీ కాదు, ఇంకా మిల్క్ ఇచ్చే టైం అయిందని ఫీడ్ చేయాలి. మమ్మ నేను వదిలేసి బయటకు వెళ్ళింది కదా. మా వాడు రాగానే కార్లో బ్యాటరీ వేసేసాడు. ఇంకా అది ఆడాల్సిందే. ఓ బిటా అమ్మ పీక్ పెట్టేసిందా నీకు అల్లరి చేయకుండా? నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను. ఓకే, ఫస్ట్ ఎవరు చెప్తారో చూద్దాం. సరే మా హ్యాపీ మదర్స్ డే మా. నేను నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన. ఓకేనా? ఏం గిఫ్ట్ అనుకుంటున్నావు చెప్పు. నీకేం కావాలి? నాకేం కావాలని కోరికలేము. సరే ఏదో ఒకటి నేనేం తెచ్చినా సంతోషంగా తీసుకుంటావు. ఓకే, చీర ఇస్తే ఓకేనా? ఏది ఇచ్చినా సార్ నగలిస్తే ఓకేనా? అంత పెద్ద అవసరం లేదంట. సరే నేను పెద్దవి ఏమీ తీసుకురాలేదు. నీకు అవసరం అయింది తీసుకొచ్చిన. అంటే ఇప్పుడు నీకు ఇదైతే అవసరం, ఇదైతే ఎట్లయినా ఎట్లా తిరిగి ఇది వాడతావు అని అనుకొని తీసుకొచ్చాను. అది బయట పెట్టా, తీసుకొస్తాను. నేను వస్తురావాలి. వెయిట్ అరే వెళ్ళిగా నడవలేదు. నడు. ఏమనుకుంటున్నావు చెప్పి? ఏమో నాకేం అర్థం అవుతుంది. ఇది పెద్దగా ఇట్లా ఇప్పుడు నిల్చుంటుంది చూడు లేసి. ఇది రోబమా ఇట్లా లేసి ఇట్లా నిల్చొని ఇదే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఇందులో ఇట్లా కాలు పెట్టి నిల్చొని ఇల్లంతా తిరిగేయచ్చు. అవునా? దాన్ని హోవర్ బోర్డ్ అంటారు. హోవర్ బోర్డ్. ఏంటమ్మా? కాలు పెట్టుకుని ఏం చేయాలి? ఏమైతుంది? లోపల కాలు పెడితే ఏమైతుంది? ఏమవుతుంది చూద్దామా? ఏమైతుందో చూద్దాం. సెటప్ అంతా రెడీ. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఈ రెండిట్లో కాలు పెట్టినావు. ఇప్పుడు ఇక్కడ ఆన్ చేసుకోవాలి. రెడ్ బటన్ నొక్కితే ఆన్ అవుతుంది. ఆన్ అవుతుందా? రెడ్ వచ్చిందనుకో ఫాస్ట్గా అనమాట. పర్పుల్ వస్తే మీడియం, ఈ కలర్ వస్తే. బ్లూ వచ్చిందనుకో నీకు స్లోగా అవుతుంది. కాలు స్లోగానే అవుతుందా? అప్పుడు ఫస్ట్ ఉంది కానీ ఇంకా నీకు హీట్ కూడా ఉంటుంది. హీట్ ఒకటే ఆప్షన్ ఉంది. హీట్ రెడ్ ఒకటే ఆప్షన్ ఉంది. హీట్ ఎక్కువ అనిపిస్తే ఇది ఆపేసేసేయాలి.
ఇది కాళ్ళు స్క్రేపింగ్ అంటే ఎట్లా అంటే ఇది మూడోది ఉంది చూసావా, ఇట్లా ఇట్లా గట్టిగా ఇట్లా నొక్కి మసాజ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో అలా కావాలి అంటే మూడోది. ఇది కాళ్ళు, ఇది వచ్చేసి మొత్తం మసాజ్ చేస్తుంది కాఫ్ మసిల్స్ అంతవరకు. ఇది వైబ్రేట్ అవుతుంది. మీకు ఏది కావాలంటే అది ఆపేసుకోవచ్చు. చాలా బాగుందమ్మా. మనం కాళ్ళు ఆడించి ఇవన్నీ నడిచి లేకపోకుండా నచ్చిందా నీకు? ఎట్లా ఏమన్నా తెలుస్తుందా? మంచి మసాజ్ కొంచెం బాగుంది కదా, ఇట్లా రక్తం బారాడడానికి. ఇట్లా నేను ఎంతసేపు అంటే అంతసేపు కదా, ఒక అర్ధగంట వరకు మసాజ్ చేసుకున్నాం అనుకో రోజు, బాగుంటుంది. నీకు నువ్వు ఆపరేట్ చేయడం నేర్చుకో. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు కాళ్ళకి అయిపోయింది కదా, ఇది నడుముకి అలాగే పైన కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఎలా జున్నుగాడికి ఇది ఇట్లా ఇట్లే పట్టుకొని ఉండాలి. చూడు బాల్స్ ఇక్కడ చూడు, ఇది ఉంది కదా, వాడు అక్కడ చూసాడు. ఇలాగే పట్టుకొని 1 2 3 4 5 అట్లా 4 సెకండ్స్లో ఆన్ అయిపోతుంది. ఇది ఆన్ అయిన తర్వాత ఇది ఏంటంటే బాల్స్ ఇట్లా తిరుగుతున్నాయి కదా లోపల, ఈ బటన్ నొక్కామనుకో రివర్స్లో తిరుగుతాయి. అట్లా గట్టిగా నువ్వు ఎంత నొక్కితే నీకు అంత ప్రెషర్ పడుతుంది. చాలా బాగున్నాయమ్మా. అన్ని మిషన్లు వచ్చాయంటే అన్ని మిషన్లు వచ్చాయి మా మనసులకు ఏం లేకుండా. ఒక మనిషి ఉంటే నీకు నొక్కాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా నొప్పులు అనిపించి పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఇది ఇట్లా నెక్ మెడకి పెట్టుకోవచ్చు, కొంచెం కింద ఇక్కడ పెట్టుకోవచ్చు, కొంచెం ఇక్కడ నడుములకు కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అట్లా పెట్టుకొని ఇట్లా గట్టి ఇట్లే మనం ఎంత నొక్కితే అంత బలంగా ప్రెషర్ వస్తుంది. ఇదంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ ఎక్కువ. ఇది అలా కాదు, మనం నొక్కేదాన్ని బట్టి వస్తుంది. ఫైనల్ ఎట్లుంది? చాలా బాగుంది. వచ్చిందా నీకు? ఇది కూడా బాగుంది. ఇది కూడా బాగుందా? ఇప్పుడు రోజు వాడతావు కదా అయితే. అది ఎందుకంటే మా మమ్మీకి ఎక్కువ నిల్చొనే ఉంటుంది. వంట చేసేటప్పుడైనా సరే కూర్చో కాసేపు, కిచెన్లో ఒక చైర్ వేసుకొని కూర్చో అంటే కూడా చెప్పిన మాట వినదు. అట్లే నిల్చొని వంట చేస్తూ ఉంటుంది. వీడు వెనకాల తినిపించడానికి తినకపోయినా వదిలేమా, కాసేపు ఆకలేటు వాడు తింటాడంటే వినదు. వాడు వెనకాల బాల్కనీ మొత్తం తిరిగైనా సరే సైకిల్ దొక్కుతూ ఉంటే తిరిగి తినిపించాల్సింది. కదా తినకుండా కానీ వాటితో నువ్వు అలసిపోతున్నావు కదా, ఆ బాధ అది. సో చూసావా, నా కొడుకుని మా అమ్మ బాగా చూసుకుంటాను కాబట్టి మా అమ్మని నేను బాగా చూసుకోవాలి కదా. నచ్చింది కదా ఇది? బాగుంది. ఓకే, నీ పేరు చెప్పుకొని అప్పుడప్పుడు నేను కూడా అందులో కాలెట్టి మసాజ్ చేసుకుంటాను. సో నేను కూడా మంచిగా ట్రై చేసి అక్కడ బాగా అనిపించింది నాకు. ఇంకొకటి ఉన్నా ఇలా పడుకొని చేయాలి. జస్ట్ అందులో పడుకుంటే చాలు, మొత్తం చేతులకి అంతా మొత్తం మసాజ్. సింపుల్. ఎంత అంటే 2 లక్షలు అని చెప్పాడు. ఇప్పుడు అవసరాలు కదా, ఎవరు నొక్కే వాళ్ళు చూసేవాళ్ళు పెద్దవాళ్ళకి లేరు. అలాంటివి తెచ్చి పెడితే వాళ్ళకు చూసావా, చాలా మంది ఏమంటారు మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి కొంటారు అనుకుంటారు. అది కాదు, మా అమ్మ చెప్పిన పాయింట్ కరెక్టే. అంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, చూసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండేవారు. ఇప్పుడు ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు అట్లా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి కాబట్టి సో మన సేవ మనమే చేసుకోవాలి. మన కోసం ఎవరు ఉండరు. యాక్చువల్ మా ఇంట్లో మెయిడ్ కోసం మేము నెల రోజుల నుంచి కష్టపడుతున్నాం. ఒక్క మెయిడ్ దొరకట్లేదు తెలుసా, మెయిడ్స్ ఆన్ డిమాండ్. అలా ఉంది మా ఇంట్లో పరిస్థితి. అందుకే నీకు మళ్ళీ హ్యాపీ మదర్స్ డే. ఓకే, పార్క్కి వెళ్తావా? వెళ్ళరా. చూడు మా వాడి డిమాండ్. ఎవరు కావాలి నీకు? తినిపించడానికి ఎవరు కావాలి? ఆడుకోవడానికి ఎవరు కావాలి? పడుకోవడానికి ఎవరు కావాలి? అది మరి మా అమ్మకి వాడు ఏమన్నా చూసుకుంటున్నాడా? అమ్మ కాలు నొప్పి లేవా? కాలు నొక్కా ఒక్కసారైనా చెప్తే, కొంచెం బాగా చెప్తే తింటాడమ్మా కూర్చొని. పొద్దున చూసావా బయటకు పోదామన్నాడు, నా కాలు చాలా నొస్తున్నాయి అంటే తిన్నాడు కొన్నారు. అది పీక పడిపోయింది, తనకలాడుతున్నాడు. అది వాడితే పాపం. ఇది నేను 2 days అయింది అలవాటు చేసి. అంటే జస్ట్ నేను అలా బయటికి వెళ్ళినప్పుడు ఒక 1 hour 2 hours బయటికి వెళ్ళాను అంటే 3 hours లోపల ఇంటికి వచ్చేసేయాలి. నాకు ఫీడింగ్ టైం అయిపోతుంది. సో అదే వెళ్ళినానంటే వీడి ఫీడింగ్ టైం కల్లా వచ్చేసేయాలి.
సో చూసారు కదా, ఈ మదర్స్ డే రోజు మా మమ్మీకి నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా నచ్చింది, మా మమ్మీకి కూడా చాలా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది ఇచ్చిన గిఫ్ట్ కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మీ మదర్కి మీరేం గిఫ్ట్ చేశారో కమెంట్స్లో పెట్టండి. సో నా ఐడియా మీకు బాగా నచ్చింది కదా. ఏదన్నా సరే మనం అవసరం అయ్యేది ఇస్తే వాళ్ళు వాడతారు, అంతే కదా. ఈ వేస్ట్లో ఆనందం చూస్తూ ఉంటే నాకు ఇది చూసిన తర్వాత ఏమనిపించింది తెలుసా, నాన్నకు కూడా ఒకటి తీసుకుంటే ఇంకోటి తీసుకోవడానికి డబ్బులు లేక అట్లని కాదు, కానీ ఇద్దరు ఒకటే ప్లేస్ లో ఉంటే బాగుంటుంది కదా. నాన్న వచ్చేయమని చెప్పు మరి, ఉండడానికి ఇంకా కొంచెం టైం వస్తాడు. ఆయన ఈమె ఆశ పెట్టుకోవడం, ఆయన రాడు. ఆయన ఆ ఊరిని వదిలిపెట్టి అసలు రానే రాడు. ఇక్కడికి వస్తే ఆయనకి ఫీవర్ అలా వచ్చేస్తుంది. సరే పార్క్కి వెళ్తారా అదండి. సో మరోసారి అందరు మామ్స్ కి హ్యాపీ మదర్స్ డే. సో నా మదర్స్ డే, ఎవ్రీ మదర్స్ డే నాకు స్పెషల్ అండ్ ఎవ్రీడే స్పెషల్. మదర్స్ డే రోజే అనే కాదు, ఒక సంవత్సరానికి ఒక రోజైనా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం, అంతే. కానీ సో ఎవ్రీడే మనం మామ్స్ని కేర్ అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. మా ఇంట్లో మా అమ్మే మా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాం. సరే ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఇయర్ వాడి అల్లది చలో.